నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. ఇండోనేషియాలో ఇటీవల వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా చూస్తే ఇది ఒక దేశీయ రాజకీయ అంశంలా కనిపించవచ్చు. కానీ లోతుగా పరిశీలిస్తే ఈ నిరసనల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలు, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు, ప్రభుత్వ వ్యయాలు మరియు సామాన్య ప్రజల జీవన వ్యయం వంటి అనేక అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని అర్థమవుతుంది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ అధిక ఖర్చులు, ఇంధన ధరల పెంపు, అలాగే అధ్యక్షుడు ప్రతిష్టాత్మక ఉచిత భోజన పథకాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో దివాలా దిశగా ఇండోనేషియా అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ ఉద్యమం మరింత విస్తరించింది. విద్యార్థుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ప్రజల డబ్బును సరైన విధంగా వినియోగించడం లేదని, ఆర్థిక వ్యవస్థపై అనవసర భారం పెడుతోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రబోవో ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత భోజన పథకం ఎన్నికల సమయంలో ప్రధాన హామీలలో ఒకటి. దేశంలోని పేద పిల్లలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అమలులో అనేక సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహార విషబాధ ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ పథకం నిజంగా ప్రజలకు ఉపయోగపడుతోందా లేక ప్రభుత్వ ఖజానాపై భారంగా మారుతోందా అనే ప్రశ్నలు తలెత్తాయి. విద్యార్థులు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ కథలో మరింత కీలకమైన అంశం ఇంధన ధరల పెరుగుదల. ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోమినా సంస్థ ఇటీవల పెట్రామాక్స్ వంటి విస్తృతంగా వినియోగించే ఇంధనాల ధరలను 30% పైగా పెంచింది. ఇది సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపింది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు దీనివల్ల ఎక్కువగా నష్టపోతాయి. ఇంధన ధరలు పెరుగుతున్నాయి, జీవితం మరింత కష్టమవుతోంది అని ఒక విద్యార్థి నిరసనలో చెప్పిన మాటలు ప్రస్తుతం అక్కడి పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడే ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ప్రపంచ చమురు మార్కెట్లు అస్థిరంగా మారుతాయి. ఇటీవల ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి భద్రతపై ఏర్పడిన సందేహాలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను పెంచుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక భాగం హర్ముజ్ జలసంధి గుండా సాగుతుంది. అక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఎగిసిపడతాయి. చమురు ధరలు పెరిగితే ఇండోనేషియా వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారీ సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ఇంధన సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తుంది లేదా ప్రజలపై ధరల భారాన్ని మోపాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండోనేషియా ప్రభుత్వం రెండో మార్గాన్ని ఎంచుకోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అందుకే విద్యార్థుల నిరసనలు కేవలం స్థానిక రాజకీయ సమస్య కాదు, అవి ప్రపంచ రాజకీయాల ప్రభావం కూడా. ఇది భారతదేశానికి కూడా ఒక హెచ్చరిక లాంటిదే. భారత్ కూడా ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి. ఇరాన్ అమెరికా యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే భారతదేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది, దిగుమతి బిల్లు పెరుగుతుంది, రూపాయి బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఇదే అంశాన్ని ఇటీవల అనేక ఆర్థికవేత్తలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం బంగారం. భారతీయులు ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటారు. చమురు దిగుమతులతో పాటు బంగారం దిగుమతులు కూడా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతాయి. అందుకే ఇటీవల ప్రభుత్వం మరియు ఆర్బీఐ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వంటి పథకాలపై మళ్లీ దృష్టి సారిస్తున్నాయి. భారతీయ ఇళ్లలో సుమారు 25,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే కొత్త దిగుమతుల అవసరం తగ్గుతుంది, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటం సులభమవుతుంది. ఇండోనేషియా నిరసనలు మనకు ఒక పెద్ద పాఠం చెబుతున్నాయి. ప్రభుత్వాలు ఎంత మంచి ఉద్దేశంతో పథకాలు తీసుకొచ్చినా వాటి అమలు సరిగా లేకపోతే ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ప్రపంచ రాజకీయాలు స్థానిక ఆర్థిక వ్యవస్థలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతాయో కూడా ఈ సంఘటన నిరూపిస్తోంది. జకార్తాలో విద్యార్థులు రోడ్లపై నిరసనలు చేస్తుంటే ఆ నిరసనల మూలాలను వెతుకుతూ వెళ్తే అవి మధ్యప్రాచ్యంలోని యుద్ధ భూముల వరకు తీసుకువెళ్తాయి. మొత్తానికి ఇండోనేషియా విద్యార్థుల ఉద్యమం కేవలం ఇంధన ధరల పెంపు లేదా ఒక ప్రభుత్వ పథకంపై వ్యతిరేకత మాత్రమే కాదు. అది ప్రభుత్వ వ్యయాలపై ప్రశ్న, ఆర్థిక నిర్వహణపై అసంతృప్తి, ప్రపంచ చమురు మార్కెట్ల ప్రభావం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల ప్రతిఫలం మరియు సాధారణ ప్రజల జీవన వ్యయంపై పెరుగుతున్న ఆందోళనల సమ్మేళనం. నేడు ఇండోనేషియాలో కనిపిస్తున్న ఈ ఆందోళనలు రేపు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అంతగా అనుసంధానమై ఉంది కాబట్టి ఒక ప్రాంతంలో ప్రారంభమైన యుద్ధం ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థి జీవితాన్ని కూడా మార్చగలదు.